ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా లాగ్స్. ఫ్రెండ్స్ నేను ఈరోజు బోటి ముందు చేసిన బోటి ఫ్రైకి 14,000 మంది చూసారు ఫ్రెండ్స్. అలాగే నేను ఇప్పుడు కూడా బోటి కర్రీ చేసిన ఫ్రెండ్స్, దాన్ని కూడా చూసి ఆదరించండి ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ ఒక్కొక్కసారి నేను బోటి ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను బోటి కర్రీ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. మనము కొద్దిగంత దొడ్డుప్పు వేసుకుందాం, 1 స్పూన్ అంతా దొడ్డుప్పు వేసుకుందాం. ఇది ఉడకబెట్టుకుందాము, ఉడకబెట్టుకొని కర్రీ చేసుకుందాం. పసుపు కూడా వేసుకుంటున్నా. ఇది కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం. ఒక 5 విజిల్ అయ్యేదాకా ఉడకబెట్టుకుందాం. ఇలా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ మనకు 5 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని బంద్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దీన్ని కర్రీ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ నేను ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు బోటి కర్రీ చేయడానికి నేను చూడండి 1 స్పూన్ సగమే వేసుకుంటున్నా, అంతే. మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము. కలమాకు కూడా వేసేసుకుందాము, పుదీనా కూడా వేసేసుకుందాము, టమాటా కూడా వేసేసుకుందాము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుందాం, కస్తూరి మేతి కూడా వేసేసుకుందాం, బోటి కూడా వేసేసుకుందాము. మనం ముందుగానే పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, అందుకే నేను పసుపు వేయలేదు. ఫ్రెండ్స్ నేను కారం కూడా వేసుకుంటున్నా. 2 స్పూన్లు వేసుకున్నా, ఎందుకంటే మేము కారం మంచిగానే తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నా. ఇది మళ్ళీ ఇంకొక 5 విజిల్ పెట్టుకుందాము. కొన్ని వాటర్ పోసి 5 విజిల్ పెట్టుకుందాం. కొన్ని వేయాలి, చిన్న టీ గ్లాసుడన్ని. ఫ్రెండ్స్ ఇగో టీ గ్లాసుడన్ని పోసుకుంటున్నాను నేను, చాలు నాకు. మనం గ్యాస్ హైలో పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ 5 విజిల్ అయినవి. ఇప్పుడు నేను బంద్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది చూడండి, అయిపోయింది బోటి కర్రీ. ఇంకా కొంచెం సేపు మనము ఉడకబెట్టుకుందాం. ఖాళీ ఇట్లా మూత పెట్టకుండా పెట్టేద్దాం. మనం ఇందులో ధనియాల పొడి వేసుకుందాము. ఇంత వేసుకుంటున్నాను, 1 స్పూన్ అంత. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ బోటి కర్రీ.